ఇక మీదట నా నుంచి ఎటువంటి ఆ తరహా పోస్టులు రావు, ఇది నా హామీ అంటూ ఉన్నారు, హామీ ఇస్తూ ఉన్నారు. నమ్మొచ్చా? ఈవిడ హామీలు ఎవరికి కావాలండి? బోడి హామీలు. ఇంతకు ముందు 5 ఏళ్ళు మాట్లాడింది అన్ని అనేసి అరణాన్ని బూతులు అనేసి అమ్మమ్మ సారీ అంటే అయిపోద్దా? అయిపోదు కదా. నేను అబ్జర్వ్ చేశాను. నేను సహజంగా ఈ బోరగడ్డ, పంచప్రభాకరు, లేకపోతే పోసాని, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళ వీడియోస్ పెద్దగా పట్టించుకోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాం కాబట్టి. నేను శ్రీరెడ్డి సారీ చెప్పిన తర్వాత గతంలో శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి తన సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి చూశానండి. ఎంత దారుణం అంటే, చిరంజీవి గారిని అసలు చిరంజీవి గారి కాలి గోటికి సరిపోతుందా శ్రీరెడ్డి అని అడుగుతూ ఉన్నాను నేను. నాకు తెలుసు కాబట్టి, చిరంజీవి గారి వ్యక్తిత్వం, ఆయన మహోన్నత వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి అడుగుతూ ఉన్నా. అసలు ఎంత దారుణంగా నాగబాబు గారి కూతురు నీహారికని ఏదో డైవర్స్ అయితే వ్యక్తిగత విషయాలు కదా, అవన్నీ క్వశ్చన్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వైఫ్స్ని, ఎక్స్ వైఫ్స్ని, డాటర్స్ని ఇష్టం వచ్చినట్టు, అంటే ఏ అండ చూసుకుని అలా రెచ్చిపోయారు అనుకోవాలి. మరి ఇప్పుడు చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెబుతున్నారు కదా, వీళ్ళు సోషల్ మీడియా వారియర్స్ అంట, వాళ్ళు చాలా ఎంత స్వతంత్ర సమర యోధులు, భూత యోధులు కాబట్టి వీళ్ళని రక్షించుకోవడానికి ఆయన సప్త సముద్రాలు వెనుకున్నా కూడా లాక్కొస్తాడంట రేపు అధికారంలోకి వచ్చి. ఎవరన్నా క్లియర్ గా ఆయనే బయటకు వచ్చి చెప్తున్నాడు కదా, సోషల్ మీడియాలో కేసులు పెట్టిన మా కార్యకర్తల మీద మేము వదిలిపెట్టము, కక్ష తీర్చుకుంటాం, మేము మళ్ళీ వచ్చి ఇచ్చేస్తాం అంటే, ఒక సొంత చెల్లెల మీదే ఏ రకంగా దాడి చేశారో. ఇప్పుడు ఏ అన్నకైనా చెల్లెల్ని గాని అమ్మను గాని ఒక మాట అనేస్తే పబ్లిక్ లో ఎంత బాధో, వెంటనే ఎంత రియాక్షన్ వస్తుందో, ఏ స్థాయికైనా వెళ్ళిపోయే మనుషుల్ని మనం మగవాళ్ళని చూసాం ప్రతి ఇంట్లో. కానీ ఈ పురుషుడు, మరి ఈ పెద్ద మనిషి ఏ పురుషుడో అర్థం కాదు కానీ, సొంత చెల్లెల్ని పచ్చి బూతులు తిట్టిన వాడితో పక్కన కూర్చోని టీ తాగుతాడు వాడు. ఆ భారతీరెడ్డి గారి పిఏ ఉన్నాడు కదా, వాడు వర్రాగాడు, వాడు పెట్టే పోస్టులు ఎంత గలీజ్ గా, ఎంత రోతగా లేడీస్ ని అసలు ఏం లేదండి. సోషల్ మీడియా మీద పోస్ట్ పెట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని 1,00,000 మందికి రీచ్ అయ్యేలాగా రీచ్ పెంచడం, పోస్టులు ఇవ్వడం, మళ్ళీ ట్యాగులు చేయడం, దాన్ని ఎక్కడ చూసినా మీడియాలో అదే కనపడేలాగా చేయడం, అంటే వ్యక్తిత్వ హననం చేయడం. అంటే సొంత చెల్లెలకే చేస్తే దిక్కులేదు, ఇంకా మీరెంత అన్నట్టు ఆ స్థాయిలోకి విరుచుకుపడిన వ్యక్తితో కూర్చొని కాఫీ తాగుతా ఇంట్లో తిరుగుతున్నాడు ఆ వ్యక్తి. అంటే ఎవరంటే తప్పులు చేసేసి చట్టాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం, తప్పించుకుందాం, క్షమాపణలు అని చెప్పేస్తే వదిలేస్తారు అనుకోవడం పొరపాట, లేకపోతే అది ఏమన్నా అంటే వదిలేస్తారా లేదా, చట్టం తన పని తాను చేసుకెళ్తుందా అనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఎక్కువగా శివపార్వతి గారు బహుశా మీ గురించి కూడా, అంటే వీర మహిళలందరినీ ఉద్దేశించి శ్రీరెడ్డి, పోసాని, పంచి ప్రభాకర్, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇలాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు. రాజకీయాల్లో సహజంగా మహిళలు రావడం తక్కువ, కానీ మహిళలు వచ్చి నిలబడింది జనసేన పార్టీలో. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కేసులు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని చూసినా కూడా నిలబడింది జనసేన వీర మహిళలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ పేరు పెట్టారో కానీ వీర మహిళ అని చెప్పి నిజంగా అంత ధైర్యంగా నిలబడ్డారు. అలా మీలాగే ధైర్యంగా నిలబడ్డ ఒక వీర మహిళ ఈ శ్రీరెడ్డికి ఎక్కువగా బాధితురాలు, శ్రీరెడ్డి పోస్టులకు ఎక్కువగా బాధితురాలు. శ్రీరెడ్డి చాలా దారుణంగా, నీచంగా, అసభ్య పదజాలంతో మనం ఇప్పుడు మాట్లాడుకోలేని విధంగా రాయపాటి అరుణ్ గారి మీద ఇటువంటి కామెంట్స్, చాలా కామెంట్స్ చేశారు. రాయపాటి కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి. రాయపాటి అరుణ్ గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఫోన్ లైన్లో ఉన్నారు రాయపాటి అరుణ్ గారు. అరుణ్ గారు నమస్కారం. మీకు నమస్కారం. నేను చాలా తప్పులు చేశాం కాబట్టి క్షమించండి అని చాలా వినమ్రంగా, సభ్యతగా, గౌరవంగా, ఏదో ఇంకా చాలా పదాలు ఉంటాయి, నాకు రావట్లే. మరి శ్రీరెడ్డి చాలా రిక్వెస్ట్ కాదు, హామీ ఇస్తూ ఉన్నారట. లీడర్స్ చూసుకోండి, మధ్యలో